బిగ్ బాస్ అండ్ నాగార్జున కామనర్స్ అయిన డిమోన్ పవన్, కళ్యాణ్ అండ్ శ్రీజాని ఎందుకు టార్గెట్ చేస్తాడు, హరిత హరీష్ని కూడా ఎందుకు టార్గెట్ చేశారు అని చెప్పడానికి చాలా చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయండి. ఎందుకంటే డిమాన్ రీతు ఆడిన టాస్క్స్లో డిమాన్ అటు పంపించాడు గ్లాసెస్, రీతు ఒక గ్లాస్ పెట్టలేదు. దానికి డిమాన్ ఏంటో పెద్ద సీరియస్ అయిపోయినట్టు, రీతునే ఫుల్గా బ్లేమ్ చేసినట్టు క్రియేట్ చేసి స్టేజ్ మీదకి వచ్చిన నాగ్ సార్తో కూడా అదే చెప్పించారు. ఏంటి మొహం ముడుచుకొని ఒక టీం అయి ఉండి కూడా మీరు కలిసికట్టుగా ఆడకుండా రీతిని బ్లేమ్ చేస్తున్నావేంటి అని డీమాన్ని అనవసరంగా పాయింట్అవుట్ చేశారు. కెప్టెన్సీ అప్పుడు సెకండ్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో కూడా డిమాన్ తప్ప ఏం లేకపోయినా కూడా తన కెప్టెన్సీషిప్ని రివోక్ చేశారు. ఇది కార్నర్స్ని అటాక్ చేయడం కాదా, కార్నర్స్ చేయడం కాదా? నిన్నటి సాటర్డే ఎపిసోడ్లోనే ఇమాన్యుయల్ ఎన్ని తప్పులు చేశాడు సంచాలక్గా. గోల్డెన్ స్టార్ ఏమైనా పీకేశారా? ఫ్లోరా చేతులు మూడవడం క్లియర్గా ఉంది, అది నేను రీల్స్లో కూడా పెట్టా. పైన అడిగేసి వదిలేశారు. ఫ్లోర్ అని కూడా ఏమన్నా ప్రశ్నించాడా? సంచాలకుగా నువ్వు చేసిన తప్పు అని ఏమన్నా అన్నాడా? అన్నాడు, జస్ట్ అన్నాడు, కానీ పనిష్మెంట్స్ ఏమైనా ఇచ్చాడా? అస్సలు ఇవ్వలేదు. మరి తనూజ కళ్యాణ్ మీద అంతరిసింది, ఇసుక్కుంది. ఆ తప్పు అయినా కూడా ఆ వైపు పడినా కూడా ఇసుక్కుంది, చీదరిచ్చుకుంది. నాతో మాట్లాడడానికి రాక్ కళ్యాణ్, నా మొహం చూసి ఆడమాక, ఇన్ని మాట్లాడింది. ఆ సెన్సెస్ తనుజ కనుక సెన్సెస్ కోల్పోతే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అప్పుడు తనుజాని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? తనుజకి ఎందుకు చెప్పలేదు నువ్వు కళ్యాణ్ ఒక టీం అయితే నీ టీంకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇద్దరు కలిసి ఎందుకు ఆడలేదు అని తనుజాని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అప్పుడు కళ్యాణ్ అంటే చులకనేగా. క్లియర్గా కామనర్స్ని టార్గెట్ చేశారు. అలాంటప్పుడు కామనర్స్ని తీసుకోకుండా సెలబ్రిటీస్తోనే రన్ చేయాల్సింది. శ్రీజాకైతే జరిగిన అన్యాయాలు 1, 2 కాదు. ఇమ్మాన్యుయల్ క్లియర్గా సంజన అండ్ ఫ్లోరా టీంకి సపోర్ట్ చేశాడు. యాక్చువల్గా అయితే వాళ్ళ టీం ఫస్ట్ ఎలిమినేట్ అవ్వాలి. ఈ రోజున అది శ్రీజ అండ్ సుమన్ టీమ్ బ్లాక్ స్టార్స్ పెట్టుకునేటట్టు ఉండేది కాదు. అండ్ ఇమ్మాన్యుయల్ చాలా అన్ఫేర్ డెసిషన్స్ తీసుకున్నాడండి. నాగార్జున పాయింట్అవుట్ చేసినట్టు ఆ హోల్ సాంగ్ అండ్ హోల్స్ దాంట్లో శ్రీజనే ఫస్ట్ వచ్చింది. అప్పుడు శ్రీజాలకి మ్యాక్సిమం పాయింట్స్ వచ్చేవి కదా, లీస్ట్ టీంలో ఉండేవాళ్ళు కాదు కదా. కావాలని కార్నర్స్ చేశారు కామనర్స్ని.